హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఆధార్ కార్డులకు సంబంధించి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి. సో, ప్రధానంగా ఏదంటే గవర్నమెంట్ సంబంధించి సంక్షేమ పథకాలు రావాలన్నా, లేదంటే స్కూల్ పిల్లలకి అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ పథకాలు రావాలన్నా కూడా ఆధార్ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి. అందువల్ల ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏపీ ప్రభుత్వం. స్కూల్ విద్యార్థులకు ఆధార్ క్యాంపులంట. ఈ నెల చదువుతాను నేను మీకు. స్కూల్ విద్యార్థులు ఆధార్‌ను అప్డేట్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ నెల 23, 30వ తేదీ వరకు ప్రతి స్కూల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. 16 లక్షల మంది ఇంకా అప్డేట్ చేసుకోవాలంట. సో, దీనివల్ల గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి అన్ని బెనిఫిట్స్ ఆ పిల్లలకు అంటే కట్ అయిపోతాయి. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. సో, ఎవ్వరు కూడా తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి సంబంధించి మాత్రం ఈ నెల 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, అంటే దీపావళి తర్వాత నుంచి మరుసటి రోజు నుంచి 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రతి స్కూల్లోనూ ఆధార్ సెంటర్లు పెడతారు. మరి ఆధార్ సెంటర్ల వద్ద మీరే దగ్గరుండి వెళ్ళి అంటే మీ పిల్లల ఆధార్ కార్డు ఇచ్చి దాన్ని అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ చేసుకునే సందర్భంలో ఏదైనా పొరపాట్లు ఉంటే, అంటే సర్నేములు పొరపాట్లున్నా, వాళ్ళ పేర్లు పొరపాట్లున్నా, లేదంటే ఏదైనా అక్షరాల పొరపాట్లున్నా, అంటే నేమ్లో అక్షరాల పొరపాట్లున్నా, లేదంటే ఫోన్ నెంబర్ మార్చుకోవాలనుకున్నా, లేదంటే లేటెస్ట్ ఫోటో పెట్టుకోవాలనుకున్నా, లేటెస్ట్ ఫోటో అంటే ఏమిరా అంటే గతంలో ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందు వానికి ఆధార్ కార్డులు తీసుంటారనుకోండి, బాలికకి కానీ బాలురికి కానీ. ఇప్పుడు ఆ ఫోటో అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా దగ్గరుండి మీరు చేయించుకోండి. ఇది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ప్రభుత్వమే ఆధార్ సెంటర్లని స్కూల్స్లో ఏర్పాటు చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లలకు మాత్రం దగ్గరుండి ఆధార్ సెంటర్లో అంటే స్కూల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సెంటర్ల వద్ద మాత్రం ఆధార్ అప్డేట్ అనేది మాత్రం చేయించుకోండి. దీంట్లో ఫోటోతో పాటు వేలిముద్రలు, అదేవిధంగానే ఐరీషు, అదేవిధంగానే ఫోటో మార్పులు చేర్పులు చేసుకోవడం, ఏదన్నా నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, లేదంటే తల్లిదండ్రుల పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, చిరునామా మార్చుకోవాలనుకున్నా, ఇట్లా అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. కానీ ఆ సమయంలో మీరు దగ్గరుండి మార్పులు చేర్పులు చేసుకోండి.